వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులు ఏ స్థాయిలో మనోవేదనకు గురయ్యారో ఆగ్రహావేశంలో లోనయ్యారో మనకు తెలిసిందే. అంటే ఇప్పుడు తాజాగా సిట్ నివేదిక రీసెంట్గానే హైకోర్టుకు సమర్పించింది, ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు సమర్పించింది. అసలు అది నెయ్యే కాదు కల్తీ ఫార్ములన్నట్టుగా నివేదికలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏంటి, ఎలా చూడాలి, అసలు ఏం చెయ్యాలి? దీని పూర్వకాలంలోకి వెళ్ళినప్పుడు గుజరాత్ ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక సంచలన కామెంట్ చేయటం, ఇది కల్తీ నెయ్యి అని చెప్పేసి, ఈ నెయ్యిలో రకరకాల అవశేషాలు కలిశాయి అని చెప్పేసి కామెంట్ చేయటం. తర్వాత హిందువుల మనోభావాలు కొంత ఇబ్బందికరంగా, ఆ వార్త తెలవగానే ఇబ్బందికరంగా అందరూ ఫీల్ కావటం. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సిట్ ను నియమించడం, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాటనే ప్రజెంట్ చేస్తే తప్ప అది వేరేగా ఎంక్వైరీ చేయదు అని చెప్పేసి వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ టీడీపీ బోర్డు చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యులు, ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళటం. సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారు అడిగిన మేరకు సిబిఐతో కూడినటువంటి సిబిఐ డైరెక్టర్ నాయకత్వంలో సిట్ విచారణకు ఆదేశించడం. ఆ సుప్రీంకోర్టు నియమించినటువంటి సిబిఐ డైరెక్షన్ లో ఉన్నటువంటి సిట్ బృందం ఇప్పుడు ఒక స్టీడీ కవర్లో ఒక నివేదికని సుప్రీంకోర్టుకి నివేదించడం ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పటి వరకు వచ్చినటువంటి వార్తల మేరకు, సిట్ విచారణలో తేలిన విషయాల మేరకు మనకు తెలుస్తుంది ఏంటి అంటే, అసలు అది నెయ్యే కాదు, అది పామాయిల్తో ఇతర రసాయనాలతో కూడినటువంటి ఒక పదార్థం. ఈ పదార్థాన్ని సప్లై చేసింది భోలే బాబా డైరీ, ఇది ఉత్తరాఖండ్ లో ఉంటుంది. ఆ ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి భోలే బాబా డైరీకి పాల సేకరణ కెపాసిటీయే లేదు. మీ అందరికీ తెలుసు నెయ్యి ఎక్కడి నుంచి వస్తుంది, పాల నుంచి వెన్న, వెన్న నుంచి నెయ్యి వస్తుంది. ఇలా పాల నుంచి మాత్రమే నెయ్యి తీస్తారు. కానీ పాలను సేకరించే కెపాసిటీ లేని భోలే బాబా డైరీ నెయ్యి సప్లై చేసింది. నిజానికి భోలే బాబా డైరీని టీడీడీ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. మరి ఈ భోలే బాబా డైరీ ఎందుకు సప్లై చేసిందంటే, భోలే బాబా డైరీ డైరెక్ట్ గా ఈ లడ్డు నెయ్యి కాంట్రాక్ట్ దక్కించుకోలేక ఏఆర్ డైరీ ద్వారా వైష్ణవి డైరీ ద్వారా దక్కించుకొని, ఏఆర్ డైరీ పేరుతో వైష్ణవి డైరీ పేరుతో భోలే బాబా డైరీనే సప్లై చేసింది. ఈ భోలే బాబా డైరీ సప్లై చేసినటువంటి నెయ్యి అనేటువంటి పదార్థంతోనే లడ్డూ తయారీ, ప్రసాదాల తయారీ జరగబడింది. నాట్ ఓన్లీ తిరుపతి, ఈ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లోను, తర్వాత ద్వారకా తిరుమల టెంపుల్లోను, ఇతర శ్రీకాళహస్తి ఇలాంటి టెంపుల్స్ లో కూడా, అవును, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఆరు ప్రముఖ దేవాలయాలకు కూడా చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఏమండి? మీరు కాణిపాకం కావచ్చు, అలాగే శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, పెనుగంచిప్రోలు, ద్వారకా తిరుమల ఇలాంటి ప్రముఖ దేవాలయాలకు కూడా ఇదే కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్టు ఇప్పుడు ఆయుష్ ఎంత అవుతుందో చూడాలి. నెయ్యి సప్లై చేసినట్టుగా ఇప్పటికే నిర్ధారణ వచ్చింది. నిజానికండి ఇది డబ్బుల కోసం చేసిన పన, లేదు హిందూ మనోభావాన్ని కించపరచాలని కావాలని చేసిన కుట్ర అనేటువంటి కోణాలు కూడా విచారణ జరగాలి. ఇది కేవలం ఏదో మనీ డబ్బులు మిగిల్చుకోవాలి అని చేశారా? లేదు. ఎందుకంటే ఉత్తరాఖండ్ నుంచి ఆ భోలే బాబా డైరీ సప్లై చేస్తా ఉంటే అది కనిపెట్టలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమి ఉండదండి. ఎందుకు మరి టీటీడీ గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కళ్ళు మూసుకుని కూర్చుంది? ఎందుకు దాని విషయం? ఇప్పుడు నెయ్యి సరైనదే కాదా పక్కన పెట్టండి, కానీ అసలు భోలే బాబా డైరీ సప్లై చేయడం ఏంటి? ఎక్కడో ఏఆర్ డైరీ సప్లై చేయాల్సిన నెయ్యిని ఏఆర్ డైరీ పేరుతో భోలే బాబాలు సప్లై చేస్తా ఉంటే ఆ విషయాన్ని గత 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ, టీడీడీ వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ గా ఉన్నప్పుడు కానీ కనీసం పట్టుకోలేకపోయారా? కథ చూసుకున్నట్టు పోయారా? అసలు బ్లాక్ లిస్ట్ లో ఉన్న కంపెనీ నెయ్యి సప్లై చేయటం ఏంటి? ఇది ఒక్క తిరుపతికే కాదు, మొత్తం హిందూ దేవాలయాలకు అందరికీ సప్లై చేశారంటే నిజానికి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి హైందువుడు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఖచ్చితంగా దర్శించుకోవాలి, శ్రీవారి ప్రసాదం ఖచ్చితంగా తినాలని జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్ళాలని అందరూ కోరుకుంటారండి. అవును. ఎందుకంటే నేను తిరుపతి లడ్డూలో ఉన్న టేస్ట్ మీకు ఎక్కడా రాదు, మీరు చూడండి. ఈవెన్ తో ఆ తిరుపతి లడ్డూ తయారు చేసే వాళ్ళు రిటైర్ అయిపోయి బయట లడ్డూ షాప్ పెట్టుకున్నా అలా తయారు చేయలేరు. ఎందుకు అక్కడ మాత్రమే టేస్ట్ వస్తుందంటే, శ్రీవారి కమిషనర్లు ఆ లడ్డూ తయారు జరుగుతుంది, ఆ ప్రసాదాల తయారు జరుగుతుంది, ఆ ప్రసాదాలను స్వయంగా శ్రీవారు పూజిస్తారు కాబట్టి ఆ టేస్ట్ వస్తుందని భక్తుల నమ్మకం. అలాంటి చోట కూడా ఈ రకమైనటువంటి కల్తీ వ్యవహారం నడపటం అనేటువంటిది అన్యాయం, దుర్మార్గం, మోసం, కుట్ర,
ఇది కావాలని హిందూ మనోభావాన్ని కించపరిచినటువంటి విషయం. Yes, దీని మీద ఖచ్చితంగా. అంటే ఖచ్చితమైనటువంటి అవును, yes. పనిష్మెంట్స్ ఉండాలని మాత్రం నాలాంటి సగటు జీవి మాత్రం కోరుకుంటున్నాడండి. డెఫినెట్గా అండి. అంటే ఆల్రెడీ నివేదిక ఇచ్చింది కాబట్టి మరి సుప్రీంకోర్టు విచారణలో మరి ఇంకా ఏం తేలబోతోంది, ఎలాంటి చర్యలు ఉంటాయో చూడాలి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా స్వామివారిని దర్శించుకోకపోయినా ప్రసాదం తిన్న స్వామి ఆశీస్సులుగా భావిస్తారు. ఇప్పుడు అంత పవిత్రంగా ఉన్న దానికి అక్కడ ఇలాంటి ఎంత దారుణానికి పాల్పడ్డారంటే నిజంగా చాలా బాధ కలిగించే విషయం.